హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హ్యాకింగ్ గురించి ఫ్రెండ్స్. హ్యాకింగ్ అంటే మన ఫోన్ నెంబర్ కానీ మన జీమెయిల్ కానీ ఎవరైనా హ్యాక్ చేశారో తెలుసుకోవడానికి. మనం అనుకోవచ్చు మన ఫోన్ కానీ మన ఈమెయిల్ కానీ ఎవరికి ఇవ్వలేదు కదా, మన మన ఫోన్ ఎందుకు హ్యాక్ అవుతుందని. అలా కాదు ఫ్రెండ్స్. ఎవరైనా మనని ఒకసారి ఫోన్ చేసుకోవచ్చు అని అడుగుతారు కదా, అప్పుడు మన ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే మన డయల్ ప్యాడ్లో ఒక కోడ్ ఎంటర్ చేసి వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు రావాల్సిన కాల్స్ మెసేజెస్ అన్నీ వాళ్ళకి వెళ్తుంటాయి. అలాగే మన ఫోన్ నెంబర్ హ్యాక్ అవుతుంది. జీమెయిల్ ఎలా హ్యాక్ అవుతుందంటే, మనం ఇప్పుడు కొన్ని సైట్స్లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు జీమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. అది మనం ఇచ్చేసినప్పుడు అవి హ్యాకర్లు స్టోర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అవి దానివల్ల మన జీమెయిల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం అలాగే మన ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మన డయల్ ప్యాడ్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఫోన్ నెంబర్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డయల్ ప్యాడ్లో *#21# హ్యాష్ అని టైప్ చేసి డయల్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ కాల్స్ ఫార్వర్డింగ్, వాయిస్ నాట్ ఫార్వర్డ్, సింక్ నాట్ ఫార్వర్డ్ అంటే నాది ఇంకా ఫోన్ నెంబర్ అయితే హ్యాక్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇలాంటిది ఇంకో కోడ్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. *#62# దీన్ని కూడా ఒకసారి డయల్ చేయండి ఫ్రెండ్స్. కాల్ ఫార్వర్డ్, వాయిస్ డాటా ఫార్వర్డ్, ఫిక్స్ నాట్ ఫార్వర్డ్, ఎస్ఎంఎస్ నాట్ ఫార్వర్డెడ్, సింక్ నాట్ ఫార్వర్డెడ్, ప్యాకెట్ నాట్ ఫార్వర్డ్, పిఐడి నాట్ అంటే ఏవి ఫార్వర్డ్ అవ్వలేదు. నా నెంబర్ అయితే హ్యాక్ అవ్వలేదు. ఒకవేళ మీ నెంబర్ కానీ హ్యాక్ అయితే దాన్ని ఎలాగ బ్యాక్ చేసుకోవాలో, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో మీకైతే ఒక కోడ్ ద్వారా చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం డయల్ ప్యాడ్లోకి వెళ్ళి ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఆ కోడ్ మీకు చెప్తాను ఇప్పుడు. #002# అని టైప్ చేయండి, డయల్ చేసేయండి. ఇది చూసారా, మన కాల్ ఫార్వర్డ్ కానీ మన డాటా ఫార్వర్డ్ కానీ మెసేజ్ ఫార్వర్డ్ ఏమైనా ఉంటే అవన్నీ ఎరేజ్ అయిపోతాయి. ఎరేజ్ అయిపోయి మన సక్సెస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అలాగే మీకు కూడా మెసేజ్ వస్తుంది సక్సెస్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ గురించి ఫ్రెండ్స్. మన జీమెయిల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి గూగుల్ అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. ఐ హ్యావ్ బీన్ పాండ్ అని ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ పాండ్ అని ఉంది కదా, అదైతే సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సైట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. నా జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. అలాగే మీ జీమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఓకే కొట్టేయండి. గుడ్ న్యూస్, నో పాండ్ ఫౌండ్ అని వచ్చింది కదా, మీకు కూడా అలాగే వస్తుంది. మీరు ఒకవేళ హ్యాక్ అయితే పాండ్ అని వచ్చేది ఫ్రెండ్స్, అక్కడ హ్యాక్ అయినట్టు వస్తుంది. ఇప్పుడు మీరు హ్యాక్ అవ్వలేదు కాబట్టి ఇలా మెసేజ్ గుడ్ న్యూస్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ మీకు ఎలా అనిపించో కింద కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లియర్ చేయడానికి చూస్తాను. నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.